సో, హలో అందరూ ఎట్లా ఉన్నారు? నా పేరు సాయి కిరణ్. వెల్కమ్ టు దిస్ అమేజింగ్ సీరీస్ ఆఫ్ మెషిన్ లెర్నింగ్ ఇన్ తెలుగు. సో, మనం ఏం చేద్దామంటే మెషిన్ లెర్నింగ్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో డీప్‌గా వాటి యొక్క డెరివేషన్స్‌తో పాటు దాని ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ ఏదైతే ఉందో అది గూడా అయితే చూద్దాము. సో, ఈ పర్టిక్యులర్ సెషన్ వచ్చి మనం ఇంట్రొడక్షన్ గురించి చూద్దాము. తర్వాత మన ఏదైతే సీరీస్ ఉంటదో ఆ సీరీస్‌లో మెల్లమెల్లగా మెషిన్ లెర్నింగ్ మోడల్స్ ఒకటొకటి కవర్ చేసుకుంటూ అయితే వెళ్దాము. సో, ఫస్ట్ మీరు మెషిన్ లెర్నింగ్ అర్థం చేసుకోవడం కంటే ముందు ఏదైనా డేటా సైన్స్ ఫీల్డ్‌లో ఏమైనా ఆ టాపిక్స్ మీరు నేర్చుకుంటుంటే ఈ వెన్ డయాగ్రామ్ అనేది మీరు చాలా దగ్గరలో చూసే ఉంటారు. సో, ఒక్క నిమిషం. ఓకే. ఓహ్! ఈ కలర్ పెన్ పనిచేయట్లేదు ఇక్కడ. ఓకే. సో, ఈ పర్టిక్యులర్ డయాగ్రామ్ మనం ఏం చెప్తుందో చూద్దాం. ఫస్ట్ మనం వీటిలో 4 టైప్స్ ఉంటాయి మనకి. ఫస్ట్‌ది ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఏఐ అంటే ఆర్టిఫిషియల్ మీరు వీడియో కొంచెం లాగ్ అవుతుందంటే మీరు 1.25 లేదా 1.5 చూడండి. ఎందుకంటే మనం రాస్తుంది అదంతా టైం పడుతుంది గదా! దానివల్ల కొంచెం డిలే ఉండుండొచ్చు. కానీ కాన్సెప్ట్స్ అన్నీ క్లియర్‌గా అయితే ఉంటాయి. సో, సెకండ్ టైప్ వచ్చేసి మెషీన్ లెర్నింగ్, మెషీన్ లెర్నింగ్. సో, థర్డ్ టైప్ వచ్చేసి డీప్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్. అలాగే ఫోర్త్ టైప్ వచ్చేసి డేటా సైన్స్. సో, ఈ పర్టిక్యులర్ వెన్ డయాగ్రామ్ ఏం చెప్తుందో చూద్దాం. సో, ఏఐ అనేది ఒక చాలా పెద్ద సబ్‌సెట్. అంటే చాలా పెద్ద సెట్, సూపర్ సెట్ అది. దాంట్లో మెషిన్ లెర్నింగ్ అనేది చిన్న సబ్‌సెట్. దాంట్లో ఇంకా కొంచెం చిన్న సబ్‌సెట్ వచ్చేసి డీప్ లెర్నింగ్. అసల ఏఐ అంటే ఏంటి? ఏఐ అంటే ఆహ్, ఒక అప్లికేషన్ ఏదైనా ఉందనుకోండి. ఆ అప్లికేషన్ మన హ్యూమన్ ఇంటర్వెన్షన్ ఏది లేకుండా అంటే హ్యూమన్స్ అవసరమే లేకుండా ఆ టాస్క్స్‌ని పెర్ఫార్మ్ చేయడం మనం ఏఐ అని చెప్పి అంటూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూస్తే సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ అవ్వచ్చు. ఇంకొకటి రోబోస్ అవ్వచ్చు. మన హ్యూమన్స్ అసల ఏమీ చేయవసరం లేదు. అట్లాంటి అప్లికేషన్స్‌ని మనం ఏఐ కింద కన్సిడర్ చేసుకోవచ్చు. దీని యొక్క బేసిక్ డెఫినిషన్ అయితే నేనిస్తాను. ఎన్ అప్లికేషన్ విచ్ కెన్ పెర్ఫార్మ్ టాస్క్స్ వితౌట్ హ్యూమన్. అట్లా మనం దాన్ని ఏఐ అని చెప్పి అనొచ్చు. దాంట్లో చిన్న సబ్‌సెట్ వచ్చేసి మనకి మెషిన్ లెర్నింగ్. దీనికి వేరే కలర్ పెన్ వాడదాం. సో, మెషిన్ లెర్నింగ్ అంటే ఏంటి? సో, మెషిన్ లెర్నింగ్ అంటే ఇది ఒక స్టాటిస్టికల్ టూల్ లాంటిది మనకి ఏదైతే ప్రిడిక్షన్స్ చేయడానికి లేదా ఏఐకి మనకు డేటా ప్రొవైడ్ చేయడానికైతే యూజ్ అవుతుంది. సో, దీని యొక్క డెఫినిషన్ అయితే రాస్తాను. ఇట్ ప్రొవైడ్స్ ఓహ్! ఇంత థిక్‌గా ఉంది. ఓకే. ఇట్ ప్రొవైడ్స్ స్టాటిస్టికల్ స్టికల్ టూల్స్ టు అనలైజ్, విజువలైజ్ అండ్ ప్రిడిక్ట్. అనలైజ్, విజువలైజ్ అండ్ ప్రిడిక్ట్. అండ్ ప్రిడిక్ట్ ద డేటా. అట్లా మనకి మెషిన్ లెర్నింగ్ అనేది యూజ్ అవుతుంది. సో, ఇంకా డీప్ లెర్నింగ్ అంటే సో, డీప్ లెర్నింగ్ డెఫినిషన్ ఇక్కడ రాస్తాను. సో, డీప్ లెర్నింగ్ ఏం చేస్తుందంటే మన హ్యూమన్ బ్రెయిన్ ఎలా అయితే పనిచేస్తుందో దాన్ని మిమిక్రీ అంటే ఇమిటేట్ చేయడానికి చేస్తున్నట్టు చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి డీప్ లెర్నింగ్‌లో కాన్సెప్ట్స్ వచ్చేసి కొన్ని న్యూరల్ నెట్వర్క్స్ అని చెప్పి ఉంటాయి. అలాగే ఆహ్ మల్టీ లేయర్డ్ న్యూరల్ నెట్వర్క్స్ అని చెప్పి ఉంటాయి. సో, ఈ న్యూరల్ నెట్వర్క్స్ ఇవన్నీ మనకి బ్రెయిన్ ఎలా అయితే పనిచేస్తుందో సేమ్ అట్లాగా బ్రెయిన్‌లో న్యూరాన్స్ ఉన్నట్టు ఆ న్యూరాన్స్ ఒక ఇన్‌పుట్‌ను తీసుకొని
ఒక పర్టిక్యులర్ హిడెన్ లేయర్ ఉంటది. ఆ హిడెన్ లేయర్ లోపల టాస్క్ అంతా జరిగి ఒక ఔట్‌పుట్ అయితే ఇస్తుంది. సేమ్ మన హ్యూమన్ బ్రెయిన్ ఎలా పనిచేస్తుందో అట్లా మనకి పనిచేస్తుంది. సో, దీన్ని డెఫినిషన్ ఇవ్వాలంటే ఆహ్, ఇమిటేటింగ్, ఇమిటేటింగ్ హ్యూమన్ బ్రెయిన్, హ్యూమన్ బ్రెయిన్ అని చెప్పి మనం చెప్పొచ్చు. సో, అట్లా మనకి మెషీన్ లెర్నింగ్, ఏఐ, డీప్ లెర్నింగ్ అని చెప్పి ఉంటాయి. సో, మరి డేటా సైన్స్ ఏది బ్రో ఇక్కడ అంటే ఈ వీటన్నిటిని కలుపుకొని మనకి డేటా సైన్స్ అయితే ఉంటది. సో, నేను ఈ కలర్ మార్కర్ తీసుకుందాం. సో, ఆహ్, ఓకే. ఇక్కడ సర్కిల్ గీద్దాం మనం ఒకటి. అబ్బో! చాలా పెద్దదయిపోయింది. సరే పర్లేదు. మనకి ఈ అన్నిటిని కలుపుకొని లేపోతే చిన్నది గీద్దాం కొంచెం. మరీ పెద్దగా అయిపోయింది. నేనేదో ఎక్స్‌పెక్ట్ జేశాను. సో, చిన్నది గీద్దాం. ఈ డీప్ లెర్నింగు, మెషీన్ లెర్నింగు, ఏఐ అన్నిటిని కలుపుకొని అలాగే దాంతో పాటు కొన్ని డిఫరెంట్ అనలిటిక్స్ గాని, మనకి రిపోర్ట్ తయారు జేయడం గాని, ప్రీవియస్ డేటాతో అది అంతా కలుపుకొని మనం డేటా సైన్స్ అని జెప్పి అంటూ ఉంటాం ఫీల్డ్. డేటా సైన్స్ అంటే మిక్స్చర్ ఆఫ్ ఎవ్రీథింగ్ వీటన్నిటికిది. సో, డేటా సైన్స్ మనం సింపుల్‌గా జెప్పాలంటే కాంబినేషన్ ఆఫ్ మెషీన్ లెర్నింగ్. సో, దీని డెఫినిషన్ రాద్దాం. ఇట్ ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్ కాంబినేషన్ ఆఫ్ మెషీన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ అండ్ ఏఐ అని జెప్పి మనం చెప్పొచ్చు. సో, ఇది బేసిక్‌గా ఏఐ అంటే ఏంటి? మెషీన్ లెర్నింగ్ అంటే ఏంటి? డీప్ లెర్నింగ్ అంటే ఏంటి? అని జెప్పి మనం చూసాము. నెక్స్ట్ మనం డిఫరెంట్ మెషీన్ లెర్నింగ్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అవి డిస్కస్ చేద్దాం. ఆ తర్వాత ఒకటొకటిగా మెషీన్ లెర్నింగ్ టాపిక్స్ అన్నీ మనమైతే కవర్ చేద్దాము. థాంక్ యూ.